తెలంగాణలో గొప్ప విశేషం ఏంటంటే సర్పంచులు ఎన్నిక జరిగిపోయింది. రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ గ్రౌండ్లో తిరిగారు. అటు టీఆర్ఎస్ వాళ్ళు తిరిగారు, అటు బీజేపీ వాళ్ళు తిరిగారు, లోకల్ వాళ్ళు చూసుకున్నారు అంతా. మామూలుగా ఇక్కడైతే రచ్చ రచ్చ నడిచిపోతుంది. ఆంధ్రాలో ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే క్రిందటిసారి జగన్ వచ్చాక జరిగిన ఎన్నికలు. అంతకుముందు కాంగ్రెస్ టైంలో జరిగినాయి, కానీ కిరణ్ కుమార్ రెడ్డి టైంలో, తెలుగుదేశం టైంలో 5 ఏళ్ళు కూడా ఎన్నికలు పెట్టలేదు. వాస్తవంగా ఒక ఏడాది ముందు జరిగిపోవాలి ఎన్నికలు, పెట్టలేదు, వాళ్ళు ధైర్యం చేయలేదు. తర్వాత జగన్ వచ్చాక వచ్చిన ఏడాదికే 6 నెలలకే బిగిన్ చేసేసి ఏడాదిలో ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. మధ్యలో ఇంకా కరోనా పేరు చెప్పి నిమ్మగడ్డ గారు ఆపారు తప్పించి, అలాగే కరోనాలోనే మళ్ళీ అదే నిమ్మగడ్డ గారు పూర్తి చేశారు తప్పించి లేదు. అయితే సర్పంచులు ఎన్నిక జరిగినప్పుడు సర్పంచులు గుర్తు మీద ఎన్నికారు, కానీ 80% విజయాలు మేమే సొంతం చేసుకున్నాం, అయిపోయింది జగన్ పని, నిన్న కేవలం డ్రామా ఆడాడు అంతవరకే, మొన్న ఏదో మేనేజ్ చేసుకుని చేశారు. అప్పట్లో బీజేపీ మీద కూడా వీళ్ళు శత్రుత్వంతో ఉన్నారు. వాళ్ళు